రేవంత్ రెడ్డి గారు. ఓకే వెంకటేశ్వర గారు, దామోదర్ రెడ్డి గారు మీరు చెప్పండి, బీజేపీ వైఫల్యం ఏం లేదా అంటే అసలు ఈ ప్రాసెసే కరెక్ట్ కాదా? మీ పాత్ర ఏంటి అసలు బీజేపీది ఈ రిజర్వేషన్? అన్మ్యూట్ చేసుకున్నారు మాధవరెడ్డి గారు, అన్మ్యూట్ చేయండి, మ్యూట్లో ఉంది. అన్మ్యూట్ చేయండి మాధవరెడ్డి గారు. ఇప్పుడు మా అధ్యక్షుడు చాలా క్లియర్ గా బీసీ రిజర్వేషన్స్ ఎప్పుడైతే వీళ్ళు జీవో తీసుకొచ్చిన రోజే చాలా క్లియర్ గా చెప్పారు, మేము దీన్ని అడ్డుకోమని చెప్పారు. అడ్డుకోలేదు. మా తరఫున ఎక్కడ కూడా ఎవరు కేసులు వేయలేదు. కేసులు ఎవరు వేసిండ్లా అంటే అడ్డుకోలేదంటే గవర్నర్ దగ్గర ఎందుకు ఆగిందండి బిల్లు? గవర్నర్ ఎందుకు ఆమోదించలేదు? చెప్తాను. కేసులు వేసింది ఎవరు అంటే బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు, ఇంతకుముందు బీఆర్ఎస్ లో ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు. వాళ్ళే రెడ్డి జాగృతి వాళ్ళు వేసిండ్లు అని చెప్పారు. కరెక్ట్, అది 100% అటు కేసులు వేసింది వాళ్ళే. ఫస్ట్ బేసికల్ గా రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు, నీకు బీసీ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు 6 నెలల లోపల బీసీ రిజర్వేషన్ గురించి డిసిషన్ తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు ఎన్ని నెలలైంది? 18 months అయింది. ఏం చేశాడు? అసెంబ్లీలో బిల్లు పెట్టాడు, గవర్నర్ కాలేదు. ఏం చేయాలి? అఖిలపక్షం మీటింగ్ పెట్టాడా ఎప్పుడన్నా? అఖిలపక్ష పార్టీ వాళ్ళని పిలుచుకొని ఈ విధంగా ఉన్నది, మన గవర్నర్ దగ్గర పోదాము, రాష్ట్రపతి దగ్గర పోదాము అని చెప్పేసి ఎక్కడైనా మాట్లాడిండా? మాట్లాడలేదు. ఆయన మేము దాని గురించి మాట్లాడలేదు. బీసీలకు అన్యాయం జరగకూడదని మేము ఊరుకున్నాం. ఇంకొకటి, ఒక కేసు వేసేటప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు, లీగల్ అడ్వైజర్లు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కేసు 2015 మన కేసు అయితే ఏందో, ఈ కేసు ప్రకారం ఏంటి ఇది? మనకు 3 జడ్జెస్ బెంచ్ చాలా క్లియర్ చెప్పింది, స్థానిక సంస్థలలో ఓబీసీలకు ఇవ్వాలి అంటే దానికి సరి అయిన పద్ధతిలో పోవాలని చెప్పారు. వీళ్ళు చాలా క్లియర్ గా జడ్జిమెంట్ లో కేసులో చెప్తే, ఏ కేసు? ఈ కేసులో చెప్తే ఇంతవరకు కూడా వీళ్ళు ఎక్కడ ఎటువంటి దాన్ని తీసుకోలేదు. చట్టరూపం రాకముందుకే వీళ్ళు జియో ఎట్లా ఇష్యూ చేస్తారమ్మా? మినిమం కామన్ సెన్స్ ఉంటుంది. చట్టం వచ్చిన తర్వాత ఒక 2 నెలలు ఆగి ఉంటే గవర్నర్ మీద గట్టిగా మనం వీళ్ళందరూ అక్షరపక్షాన్ని తీసుకెళ్లి మాట్లాడుంటే వేరే తిరుగుండేది. వీళ్ళకి ఎక్కడ మైలేజ్ వస్తుందో, మేమేదో పొలిటికల్ గా మీకు గెయిన్ చేసుకుందామని చెప్పి ఆలోచన చేసింది తప్ప, ఎప్పుడైనా వీళ్ళు కనీసం గవర్నర్ దగ్గర వీళ్ళు పోయిలా బిల్లు అక్కడికి పంపించారు, గవర్నర్ దగ్గర పంపించారు, సంతకం కోసం పంపించారు. మీరు ఏం చేయాలి? గవర్నర్ గెలిచిందా? ఒక్క రికార్డు లేదు గవర్నర్ గెలిచినట్టు. వీళ్ళు గవర్నర్నే గెలవలేదు. గవర్నర్ గెలిచి వాళ్ళకి సాధక బాధలు చెప్పి అక్కడ వినకపోతే రాష్ట్రపతి దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి మాట్లాడవలసిన బాధ్యత ఎవరిది? కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి. ఆ పని ఎందుకు చేయలేదు? ఏమంటాడు? జంతర్ మంతర్లు ఏమంటాడు? మా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయినాక మేము బీసీలకు రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పి, ఇది కాదా? ఇది రికార్డెడ్ కాదా? ఇలా మాట్లాడొచ్చా? ఫస్ట్ 9th షెడ్యూల్లో పెట్టాలని ఇంగిత జ్ఞానము ఐఏఎస్ ఆఫీసర్లకు లేదా? లీగల్ అడ్వైజర్లకు లేదా? జీవోని తీసుకొచ్చి చట్టాన్ని మార్చకూడదని ఇంగిత జ్ఞానం వీళ్ళకు ఉన్నదా? ఇంకొకటి, రాజకీయం చేస్తారు వీళ్ళు తప్ప. నీ 10% ముస్లింస్ రిజర్వేషన్ ఎందుకు పట్టుకొచ్చింది బీసీలలో? అది తప్పు కాదా? వాళ్ళ 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామన్నప్పుడు 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలి. అయినా సరే మా అధ్యక్షుడు ఏం చెప్పాడు? సరే అది అయ్యేది, ఇప్పుడు అయితే ముందుకు రానియండి, బీసీలకు రిజర్వేషన్ మూవ్ కానియండి అని చెప్పారు. నేను అక్కడ ఉన్నాను, ప్రత్యక్ష సాక్షిని. బీసీ సంఘాలు ఇది 10 days బ్యాక్ బీసీ సంఘాలు వచ్చి అధ్యక్షుని కలిసినప్పుడు క్లియర్ గా చెప్పారు ఆ ఇష్యూలో. అయినా సరే ఒంటెత్తు పోకడతోడు పోయింది ఎవరంటే కాంగ్రెస్. ఎవరిని పట్టించుకోలేదు, ఎవరిని అది చేయలేదు. ఆయన మైలేజ్ కోసము బీహార్ ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ పని చేసిండు తప్ప బీసీల మీద ప్రేమతోటి కాదు. ఇది చేయలేదు. ఇది కాంగ్రెస్ యొక్క దమననీతి. నేను చాలా క్లియర్ చెప్తున్నా. ఓకే అండి. శివకుమార్ గారు మీరు చెప్పండి. మొత్తానికి హైకోర్టు ఇంకొక ఇష్యూ, బీసీలకు ఇంత ప్రేమ ఉంటే ఇప్పటికైనా వీళ్ళకు ఇవ్వవలసిన 8 మంది మినిస్టర్స్, అంటే ఆల్రెడీ 3 ఇచ్చారు, ఇంకా 5 మినిస్టర్లు ఇవ్వండి. ఫస్ట్ బీసీలకు 5 ఇవ్వండి. 5 బీసీల మినిస్టర్లను ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడండి.
దానికి ఒక విలువ ఉంటది. అవన్నీ ఓకే. చెప్పకుండా బీసీలను రాజకీయంగా వాడుకుంటామంటే మాత్రము భారతీయ ఓకే అండి, ఓకే అండి, ఓకే ఓకే. శివకుమార్ గారు మీరు చెప్పండి, బీసీలకు సపోర్ట్ చేస్తాం. ఈ హైకోర్టు తీర్పులో అంశాలు బయటకు వచ్చాయి. మొత్తానికి అయితే ఈ 42లో 72% ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు జరపాలని హైకోర్టు తీర్పు లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మీరు ఎలా ముందుకు వెళ్ళనున్నారు? గవర్నమెంట్ ఎలక్షన్స్ ని ఎలా నిర్వహించనుంది?